హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలపై అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం అనేది కొనసాగుతుందనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ను ముఖ్యంగా హిందూ వ్యతిరేకగా ఈ ప్రతిపక్షాలు ఇతర పార్టీలని చిత్రీకరిస్తున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే వినాయక చవితి నిర్వహించుకోవాలని, రాష్ట్రంలో వినాయక విగ్రహాలు కానీ వినాయక మండపాలు కానీ పెట్టడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయంపై రాష్ట్రంలో ఒక రచ్చ అనేది, ఒక రగడ అనేది ఒక తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను బహిరంగంగా నిర్వహించడానికి వీల్లేదని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జగన్కు మరియు ప్రతిపక్షాలు టార్గెట్ చేసేదానికి అవకాశం దొరికినట్టయింది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో జగన్ హిందూ వ్యతిరేకి అని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే విధంగా తయారైంది. ఇక తాజాగా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ కరోనా మహమ్మారిని సాకుగా చూపి బహిరంగ వేదికల మీద నిర్వహించడానికి వీల్లేదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోమారు జగన్ను టార్గెట్ చేయడానికి ప్రతిపక్ష పార్టీలకైతే ఒక ఆయుధంగానే దొరికింది. ఈ అవకాశాన్ని జగన్ స్వయంగా ఇచ్చినట్లే అర్థమవుతుంది. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన అనేది కొనసాగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా వినాయక చవితి ఉత్సవాల విషయంలో జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తుంది. వైసీపీ పార్టీ కార్యక్రమాలకు, కుటుంబ కార్యక్రమాలకు మాత్రం ఈ కరోనా లేదు, అలానే మద్యం అమ్మకాలకు లేదు, వీటన్నిటికీ అడ్డు రానటువంటి కరోనా వినాయక చవితి వేడుకలకు మాత్రం అడ్డొచ్చిందా అంటూ గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలను ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు మరియు బీజేపీ నాయకులు. ఈ మేరకు నారా లోకేష్పై కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ అనేది రాయడం జరిగింది. భక్తుల మనోభావాలను గౌరవించాలని ఆ లేఖలో లోకేష్ చూపించడం కూడా జరిగింది. మత విద్వేషాలు రేపేందుకే వినాయక చవితి ఉత్సవాలను జగన్ రద్దు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలైతే ఒక తీవ్ర స్థాయిలో విమర్శలు అనేది చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కారణంగా చూపుతూ వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్ వేయడం, కరోనా నిబంధనల అమల్లో ఉన్న కారణంగా వ్యక్తిగతంగా ఇళ్లలోనే పూజలు జరుపుకోవాలని చెప్పడం సరికాదని నారా లోకేష్ అయితే ప్రభుత్వంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. విఘ్నాన్ని తొలగించే వినాయకుడికే విఘ్నాలు కనిపించడం మంచిది కాదని లోకేష్ అయితే గొంతెత్తి చెప్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలపై ఏ రాష్ట్రంలో పెట్టిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి గల కారణాలు ఏంటనేది మాత్రం లోకేష్ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వినాయక విగ్రహాల ఏర్పాటులో ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలపై మాత్రం ప్రతిపక్షాలు, బీజేపీ, అటు తెలుగుదేశం, మిగతా హిందూ సంఘ పార్టీలు, సంస్థలు కూడా జగన్ను విమర్శించడానికి మాత్రం ఒక పెద్ద ఆయుధంగానే దొరికినట్లు మాత్రం అర్థమవుతుంది. మరి రాబోయే ఈ 1-2 రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం జగన్ ఏమాత్రం ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.